దుర్మార్గ జగన్ ప్రభుత్వానికి కౌంటర్ మొదలైందని ఆయన పని వైసీపీ పని ఫినిష్ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మరో 54 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రావడం ఖాయమని, అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో వైసీపీ ఉందని, వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదమని అన్నారు. నిన్న బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ అన్నం తినడం లేదని, అల్పాహారం కింద ఇసుక, భోజనంలో మైన్స్, డిన్నర్కు జే-బ్రాండ్ మద్యంతో కడుపు నింపుకుంటూ దోపిడీ బకాసురుడిగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని చెరబట్టి వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేశారని, ఊళ్ల మీద పడి ఆంబోతుల్లాగా సహజ వనరులను దోచేస్తున్నారని ఆరోపించారు. అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్నారని, ఆంబోతులందరికీ కళ్లం వేసి ప్రజల్ని కాపాడుకుంటానన్నారు. సభకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఎండోమెంట్ భూమి అంటూ హడావిడి చేశారని మండిపడ్డారు. కానీ రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడమే కాకుండా బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా నిలబడ్డారని ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. రా కదలరా సభలంటే పిచ్చి జగన్ రెడ్డికి ప్యాంటు తడిసిపోతుంది. అధికార పిచ్చి త్వరలోనే వదులుతుంది. పోలీసులు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మీరు మునిగిపోతారు. చట్ట ప్రకారం నడుచుకోవాలని అందరికీ చెబుతున్నానని హెచ్చరించారు. హైదరాబాద్ 4వ రాజధాని అంటూ వైసీపీ వాళ్లు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాజధాని కూడా నిర్మించుకోలేని పనికిరాని వాళ్ళం మళ్లీ మీ పంచకొస్తామంటే ఒప్పుకుంటారా? సిగ్గుండాలి. అమరావతిని నాశనం చేయకుండా ఉంటే వలసలు తప్పేవన్నారు. 3 రాజధానుల పేరుతో సీఎం జగన్ 3 ముక్కలాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటూ ఇక్కడి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పట్టిన దరిద్రం జగన్ అని మండిపడ్డారు. భవిష్యత్తులో విశాఖను ఐటీ, ఆర్థిక, మెడికల్ హబ్గా అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిన్న విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని కృష్ణరాయపురం, భీమిలి నియోజకవర్గ పరిధిలోని చిట్టివలస, విజయనగరం జిల్లా సోంపురంలో శంకారావం యాత్ర సభల్లో లోకేష్ మాట్లాడారు. ఒక్క భీమిలి చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 2,500 కోట్ల విలువ చేసే భూములను వైసీపీ నేతలు దోచుకున్నారని, వీటి వెనుక విజయసాయిరెడ్డి ఉన్నాడని ఆరోపించారు. ఉత్తరాంధ్రను గంజాయి రాజధానిగా వైసీపీ నాయకులు మార్చేశారన్నారు. గతంలో చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అనేక ప్రణాళికలు వేశారు. ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక కంపెనీలు పారిపోయేలా వేధింపులకు గురి చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేస్తోంది. 4.5 ఉత్తరాంధ్రతో జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్తో ఫుట్బాల్ ఆడుకోబోతున్నారు. 2014లో ఇక్కడి ప్రజలు చైతన్యంతో వివరించి కడప రౌడీయిజాన్ని వద్దనుకుని జగన్ రెడ్డి తల్లితో పాటు ఇతర నాయకుల్ని ఓడించారు. 2024లోనూ అదే స్ఫూర్తితో టీడీపీ జనసేన అభ్యర్థులకు ఓటేయండి. సూపర్ 6 పేరుతో తెచ్చిన టీడీపీ మేనిఫెస్టోను జగన్ ఎగతాళి చేస్తున్నాడు. ఆయన ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు. జగన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు లోకేష్. నేతన్నల బతుకుల్ని మారుస్తాం. చేనేతలు సగౌరవంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరంగా, సంతోషకరంగా జీవించేలా చేయడమే లోకేష్ ధ్యేయమని ఆయన సతీమణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. లోకేష్ ప్రతిష్టాత్మకంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో అత్యంత ఆధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్శాలను ఏర్పాటు చేశారు. నిన్న దాన్ని టాటా అనుబంధ సంస్థ తనేరా సీఈఓ అంబుజ్ నారాయణతో కలిసి ఆమె ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ చేనేత రంగం అభివృద్ధి కోసం ఆ రంగాన్ని దత్తత తీసుకుంటారని ప్రకటించారు. చేనేతల అభివృద్ధి కోసమే కొన్ని హామీలను ఇచ్చారు. వాటి అమల్లో భాగంగా తన నియోజకవర్గమైన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే పైలట్ ప్రాజెక్టుగా ఈ వీవర్శాలను ఏర్పాటు చేయించారు. దీని స్థాపన కోసం ఏపీ ఎన్ఆర్టీ మాజీ సీఈఓ వేమూరి రవికుమార్, మరికొందరు ఎన్ఆర్ఐలు, స్థానిక చేనేత ప్రముఖులతో కలిసి శ్రమించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ నారా లోకేష్ కళ, విజన్ చాలా పెద్దవి. మంగళగిరి చేనేత కార్మికులకు, స్వర్ణకారులకు మెరుగైన జీవనోపాధిని కల్పించడమే ఆయన లక్ష్యం. లోకేష్ విజన్లో భాగంగానే ఈ వీవర్శాలను ఏర్పాటు చేశాం. ఇక్కడి చేనేత కార్మికులకు ఆధునిక మగ్గాలు అందుబాటులో ఉంచామని బ్రాహ్మణి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖ రానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకునున్న పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమవుతారని తెలిసింది. జనసేన గిరిజన ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న 7 గిరిజన నియోజకవర్గాల్లో పార్టీకి కొంత కేడర్ ఉండగా ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పవన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల ఆ 7 నియోజకవర్గాలను వైసీపీ అభ్యర్థులే గెలిచారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ స్థానాల్లో వైసీపీ బలహీనపడింది. ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను పూర్తిగా గాలికి వదిలేయడమే ఇందుకు కారణం. అక్కడే మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది. ఉద్యోగాల కోసం ఎదురుచూసిన యువతకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో ప్రభుత్వం పట్ల యువత తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. పైగా జిల్లాల విభజనతో అక్కడ ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు మరింత విసుగు చెందారు. 5 ఏళ్లుగా కనీసం ఒక చిన్న అంబులెన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో
ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. రాయలసీమ జిల్లాల సిద్ధం బహిరంగ సభను అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ నిర్వహించనున్నారు. సీఎం జగన్ హాజరు కానున్న ఈ సభ ఏర్పాట్లను వైసీపీ ముఖ్యులతో పాటు అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు వైసీపీ నేతల కంటే అధికారులే ఎక్కువగా శ్రమిస్తున్నారు. పథకాల లబ్ధిదారులంతా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ మండల స్థాయి అధికారులు ఆ పనిని సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు అప్పగించి ఇంటింటికి పంపుతున్నారు. సభకు రాకుంటే పథకాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంటికి కనీసం ఒకరైనా రావాలని హుకుం జారీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను పెద్ద ఎత్తున సభకు తరలించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల్లో పథకాల లబ్ధిదారులు పార్టీ శ్రేణుల్ని తరలిస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 3196 ప్రైవేట్ స్కూల్ బస్సులు, 3010 ఆర్టీసీ బస్సులను జన సమీకరణకు వాడుతున్నారు. ప్రైవేట్ బస్సుల ఏర్పాటు ప్రక్రియను ఆర్టీఏ అధికారులు చూసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులను భారీగా సిద్ధం సభకు కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 857 బస్సులు ఉండగా ఇందులో సభకు ఏకంగా 543 కేటాయించారు. ఈ బస్సులన్నీ ఇవాళ మధ్యాహ్నమే వివిధ నియోజకవర్గాలకు చేరుకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికార మదంతో వైసీపీ చేసిన కుట్ర బట్టబయలైంది. ఎన్నికలు గెలిచేందుకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో పార్టీ నేతల సమావేశంలో చెప్పిన ఆడియో బయటికి రావడంతో అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్కి చెందిన వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన ఆ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైసీపీ, టీడీపీ నాయకులు, ప్రజల సెల్ ఫోన్లలోనూ సంచలనమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కల ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని, టీడీపీ క్యాడర్ను దువ్వాడ శ్రీనివాస్ ఎలా ఇబ్బందులు పెట్టాడో ఆ ఆడియోలో స్పష్టమైంది. సంతబొమ్మాలి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాసరావును గట్టిగా హెచ్చరించారు. బయటకు వస్తే అంతు చూస్తానని హెచ్చరికతో పాటుగా అతడిపై రౌడీ షూట్ కూడా తెరిపించి అరెస్ట్ చేయించాం. ఇక కోటబొమ్మాలి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యంను ఇంట్లోనే తలుపులు వేయించి బంధించగలిగాం. అదే రీతిన నందిగాం, టెక్కల జడ్పీటీసీ అభ్యర్థులను కూడా బయటికి రానియకుండా చేశాం. తెలుగుదేశం క్యాడర్ ఎవరిని బయటికి రానియకుండా చేయగలిగా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా చేయడంతోనే టెక్కల నియోజకవర్గంలో 4 జడ్పీటీసీలను, 119 పంచాయతీలను గెలిపించుకోగలిగాం. లేకుంటే వైసీపీకి అన్ని స్థానాలు రావు. 55 సర్పంచ్ స్థానాల్లో మాత్రమే వైసీపీకి చెందిన వారు గెలుస్తారని ముందుగా తెలిసిందే. మిగిలినవి టీడీపీ గెలిచే అవకాశం ఉందని దువ్వాడ శ్రీనివాస్ ఆ ఆడియోలో వివరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తుది వాదనలు వినిపించేందుకు రేపు ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఈ మేరకు నిన్న రామనారాయణ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రేపు తుది విచారణ చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదంటూ నిరూపించుకోవాలని స్పీకర్ ఆదేశించారు. వాస్తవానికి ఈ నెల 8న స్పీకర్ సీతారాం ముందు ఆనం హాజరయ్యారు. తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు చూపించిన సాక్ష్యాధారాలు చట్ట ప్రకారం చెల్లబోవు అని ఆనం వాదించారు. పత్రికలకు, మీడియాకి ఇచ్చిన ప్రకటనలు తానే ఇచ్చానంటూ మీడియా యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వాలని స్పీకర్కు ఆనం స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలనే డిమాండ్తో సిపిఎస్ ఉద్యోగులు ఇవాళ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఓ రోజు ముందు నుంచే సిపిఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నోటీసులు, బెదిరింపులు, వేధింపులతో ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేసి అడుగడుగున ఆటంకాలు కలిగించడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని సిపిఎస్ ఉద్యోగులు తాత్కాలికంగా విరమించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని గత ఎన్నికల సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిన హామీని అమలు చేయలేదు. ఉద్యోగులు ఆందోళన చేయడంతో సిపిఎస్ స్థానంలో జీపీఎస్ అనే కొత్త విధానం తెచ్చి ఉద్యోగులపై బలవంతంగా రుద్దారు. దీంతో జీపీఎస్ వద్దంటూ సిపిఎస్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఇప్పటికే అనేక సార్లు నిరసనలు తెలిపారు. అయినా జగన్ సిపిఎస్ ఉద్యోగుల పట్ల కనికరించలేదు. 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నా ఇచ్చిన హామీని నెరవేర్చే ఊసే లేదు. దీంతో పాత పెన్షన్ విధానం చేయాలనే డిమాండ్తో ఏపీ సిపిఎస్ ఈఏ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం పోలీసుల సాయంతో ఎక్కడికక్కడ నిర్బంధాలు, బెదిరింపులకు దిగింది. సిపిఎస్ ఉద్యోగ సంఘ నేతల్ని గృహ నిర్బంధం చేయించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాలపై విరుచుకుపడే అస్మదీయ ఐపీఎస్లకు కీలక పోస్టింగ్లు ఇవ్వడం అక్షరాల నిజం. దీనిపై ఈ నెల 12న జగన్ భక్త ఐపీఎస్ల శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో తాడేపల్లి శిబిరం ఉలిక్కిపడింది. ఈ కథనాన్ని ఖండించేందుకు ఒక భారీ హైడ్రామా నడిపింది. తప్పులు రాస్తే ఊరుకోం, శిక్షిస్తాం, కేసులు పెడతామని హెచ్చరిస్తున్నట్లుగా ఐపీఎస్ అధికారుల సంఘం లెటర్ హెడ్తో ప్రకటన వెలువడింది. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శి, అదనపు డీజీ ఆర్కే మీనా తరపున విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా ఫార్స్ సంతకం చేశారు. నిజానికి ఆయన ఐపీఎస్ సంఘంలో సభ్యుడు మాత్రమే.
ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా కాదు. అయినా సరే ఇలాంటి ఖండనలను జారీ చేయాలంటే సంఘం కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ ఏర్పాటు చేసి వారి ఆమోదం తీసుకోవాలి, లేదా ఫోన్లైనా సమాచారం ఇవ్వాలి. ఇక్కడ ఇవేవీ జరగలేదు. సంఘం కార్యదర్శిగా ఉన్న ఆర్కే మీనాకు తెలియకుండానే, ఆయన అనుమతి లేకుండానే ఆయన పేరుతో కాంతిరాణ టాటా ఫార్స్ సంతకం చేసేసి ఇరుక్కుపోయారు. ఇది ఇప్పుడు మొత్తం ఐపీఎస్ వర్గాల్లోనే సంచలనం సృష్టిస్తోంది. సభ్యుల ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించినప్పుడు ఐపీఎస్ అధికారుల సంఘం జోక్యం చేసుకోవడం కొత్తేమీ కాదు. మీరు రాసింది సత్యదూరమని ఖండనను పంపొచ్చు. ఆంధ్రజ్యోతి కథనంపై ఈ నెల 12న ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి పేరుతో ఓ ఖండన వెలువడింది. అందులో ఐపీఎస్ భాష కనిపించకపోగా తాడేపల్లి స్టైల్ బెదిరింపులు వినిపించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయని కాదు, తెలంగాణ సమాజానికి కళంకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టాలని ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ వినలేదన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టాలన్నది అప్పటి సీఎం పుర్రెలో పుట్టిన బుద్ధేనని చెప్పారు. మామ అల్లుడు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. దోచుకోవాలని దాచుకోవాలనే ఆలోచనతోనే ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి విచారణకు వచ్చినప్పుడు ఎవరి ఒత్తిడి మేరకు ఈ పనులు చేశారో హరీష్ రావు చెప్పాల్సి ఉంటుందన్నారు. విచారణ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో రేవంత్ మాట్లాడారు. నిపుణులు ఏదైనా ఆలోచన చెబితే మార్పులు చేర్పులు చెప్పడం వేరని, కానీ కేసీఆరే కొంతమంది అధికారుల్ని, విశ్రాంత ఇంజనీర్లను కూర్చోబెట్టి ఇది నా ఆలోచన, ఇలా ముందుకు వెళ్లాలనుకుంటున్నా, దీనిపై మీ అభిప్రాయాన్ని సాంకేతిక నిపుణులుగా పూర్తిగా పరిశీలించి అన్ని పరిగణలోకి తీసుకుని నివేదిక ఇవ్వాలని రూట్ మ్యాప్ డిసైడ్ చేశారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజనీర్లతో కమిటీ వేశారని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒకే టెక్నాలజీతో నిర్మించారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలోనూ భారీ బొంగలు బయటపడ్డాయి. నిన్నటి నుంచి బ్యారేజ్లో వాటర్ లీక్ అవుతోంది. మేడిగడ్డ తరహాలో అన్నారం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఉత్తమ్ మాట్లాడారు. లోపభూయిష్టమైన ప్రణాళిక, డిజైన్లతో బ్యారేజీలు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు నిర్మించారు. ఇంజనీర్లు వాళ్లే, చీఫ్ ఇంజనీర్లు వాళ్లే అయిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీలు 3 ఏళ్లకే కుప్పకూలాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు 2019లో పనులు పూర్తయితే 4 ఏళ్ల పాటు ఇన్స్పెక్షన్, మెయింటెనెన్స్ కూడా చేయలేదని చెప్పింది అని ఆ నివేదిక ఇచ్చే నాటికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడేమో మాకు అప్పచెప్పండి, రిపేర్ చేస్తామంటున్నారు. మరో పెద్ద మనిషి ఉచిత సలహాలు ఇస్తున్నారు. నాణ్యత లేకుండా మీరే నిర్మించి ఇప్పుడు మళ్లీ మీరే అడగడం విడ్డూరంగా ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేటా ముంచిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతి, అడుగడుగునా జరిగిన అవకతవకలు రాష్ట్రానికి పూడ్చలేనంత నష్టం చేశాయని తెలిపింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్లో లోపాలున్నాయని, పాత ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదని పేర్కొంది. 2014 ముందు ఎకరం ఆయకట్టుకు నీరివ్వడానికి జరిగే పనులకు అయిన ఖర్చు 93,000 కాగా గత 10 ఏళ్లలో ఎకరా సాగునీటిని అందించే పనులకు చేసిన ఖర్చు అక్షరాల 11.45 లక్షలు అని వెల్లడించింది. 2014 దాకా సాగునీటి ప్రాజెక్టులకు 54,234 కోట్లు వెచ్చిస్తే ఏకంగా 57.79 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని తెలిపింది. కానీ 2014 నుంచి 2023 దాకా 1,81,067 కోట్లు వెచ్చిస్తే 15.81 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చిందని వివరించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖపై నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులన్నీ తిరిగితే రోజుకు 220 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం అవుతుందని, ఇది రాష్ట్ర రోజువారీ సగటు విద్యుత్ వినియోగం అధికమని తెలిపారు. ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు తడిసి మోపిడయ్యాయని, ఈ అప్పులకు వడ్డీలు కలిపి రాబోయే 10 ఏళ్లలో 1,35,654 కోట్లు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఎవరు చేసిన తప్పేనని త్వరగా విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కోరారు. బ్యారేజీ కూలిపోవాలనే ఉద్దేశంతోనే మరమ్మతులు ఆలస్యం చేస్తున్నారనే సందేహం కలుగుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టి వర్షాకాలం వచ్చేలోపు పూర్తి చేసి సేఫ్ జోన్కు తీసుకెళ్లాలని, లేదంటే మొత్తం బ్యారేజీని పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసెంబ్లీలో నీటిపారుదల శాఖ శ్వేతపత్రంపై చర్చలో భాగంగా నిన్న పలు దఫాలుగా హరీష్ మాట్లాడారు. ఈ తరహా ఘటన దేశంలో, రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదన్నట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కడెం, మూసి, సింగూరు, తాలిపేరు, వరంగల్, పాలెంబాగు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన సంగతిని గుర్తు చేశారు.
పుట్టంగడిని ఉదయం సీఎం ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం కొట్టుకుపోయిందని పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే కూలిపోయిందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో తమపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ మండిపడింది. వాస్తవాలు ఇవిగో అంటూ ఆ పార్టీ నిన్న ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. కాళేశ్వరం సమగ్ర స్వరూపానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. రీ ఇంజనీరింగ్ కు కారణాన్ని వివరించింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం, మేడిగడ్డ యలంపల్లి మధ్య మరో 2 బ్యారేజీలు, అన్నారం సుందిళ్ల నిర్వహణ, కెనాళ్లు, టన్నెళ్లు, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16.40 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా మార్పు చేసినట్లు అందులో తెలిపారు. పలు కొత్త ప్రతిపాదనల కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని, దేనికోసం ఎంత మేర అంచనా వ్యయం పెరిగిందన్న దానికి సంబంధించిన వివరాలను ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహెట్టు వద్ద లేదనే కారణంతో భవిష్యత్తులో సమస్యలు ఎదురు కాకూడదనే నీటి లభ్యతపై సమీక్ష జరపాలని సిడబ్ల్యూసీ రాసిన లేఖ, ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని సిడబ్ల్యూసీ చేసిన సూచనల కాపీని అందులో పొందుపరిచారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిన్న తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 70 కిలోల కేక్ కట్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురు ఆటో డ్రైవర్లకు 1 లక్ష కవరేజ్తో కూడిన ప్రమాద బీమా పత్రాలు అందజేశారు. అదేవిధంగా దివ్యాంగులకు వీల్చైర్లను పంపిణీ చేశారు. రాజకీయం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ జీవితంలోని ముఖ్యమైన సందర్భాలపై అతనే ఒక చరిత్ర పేరిట సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ప్రమాదశాత్తు మరణించిన 70 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మాజీ మంత్రులు తలసాని, మహమూద్ అలీ అందజేశారు. కేసీఆర్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖను, పుష్పగుచ్చాన్ని గవర్నర్ కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలంగాణ భవన్లో అందజేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సర్పంచ్ భాగ్య బాలరాజ్ ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు. నయా పైసా ఖర్చు లేని దర్శనం ఒక్క మేడారంలోనే సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మేడారంలో నిన్న సీతక్క పర్యటించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన బేస్ క్యాంపుని ప్రారంభించారు. మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ను, టికెట్ కౌంటర్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని, ఈసారి అత్యధికంగా 6000 బస్సులు నడిపిస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, కమిషనర్ ఆర్వి కర్ణన్తో భక్తులకు వైద్య సౌకర్యాలపై మంత్రి సమీక్షించారు. 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించారు. 50 పడకల తాత్కాలిక ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని, 24 గంటలు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు. జాతర నిర్వహణ కోసం 5 ఐఏఎస్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 3 లక్షల మంది వనదేవతలని దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్లోనే ఉన్న తెల్లం వెంకటరావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. అయితే భద్రాచలంలో కాంగ్రెస్ నుంచి అప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొద్దెం వీరయ్య ఉండడంతో తెల్లంకు టికెట్ విషయంలో భరోసా లభించలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆఫర్ రావడంతో వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్న వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరగ్గా ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్ల నిధులు కేటాయించింది. ఆ నిధుల వినియోగంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అధికారం కల్పించింది. దీనికి తోడు త్వరలో మార్కెట్ కమిటీలతో పాటు పలు నియామక కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే తెల్లం కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. జిల్లా మంత్రి పొంగులేటితో పాటు మరో రాష్ట్ర మంత్రితో మంత్రాలు సాగించి పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా ఆలంకుళంలోని బాణసంచ కర్మాగారంలో నిన్న భారీ పేలుడు సంభవించి 4 మహిళలు సహా 10 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శివకాశి కార్నేషన్ ప్రాంతానికి చెందిన విఘ్నేష్ అనే వ్యక్తి నడుపుతున్న ఆ కర్మాగారంలో రోజుకు 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఓ గదిలో ఫ్యాన్సీ రకం టపాసులకు కార్మికులు పేలుడు మందును కలుపుతుండగా ఉన్నట్టుండి నిప్పురవ్వులు వెలువడి గదిలో ఉన్న టపాసులపై పడ్డాయి. పెద్ద శబ్దంతో పేలిపోవడంతో ఆ గదితో పాటు పక్కనే ఉన్న మరో 3 గదులు కూడా కుప్పకూలాయి.
దుర్ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు స్టాలిన్ 3 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మోదీ 2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సత్తా చాటారు. ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం చేపట్టిన ఇన్సాట్ 3DS ఉపగ్రహ ప్రయోగం విజయకేతన ఎగరవేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి GSLV F-14 ఉపగ్రహ వాహక నౌక నిన్న సాయంత్రం 5:35 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ సెంటర్లో రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇస్రో వరుసగా 2వ విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని నిర్దేశించుకున్న 370 సీట్లు ఒక సంఖ్య మాత్రమే కాదని అదొక సెంటిమెంట్ కూడా అని ప్రధాని మోదీ చెప్పారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడే లక్ష్యంతో ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయనకు నివాళిగా 370 సీట్లు గెలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాల ప్రారంభానికి ముందు పార్టీ ఆఫీస్ బేర్లను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పార్టీ పూర్తయిన కమలం పువ్వే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతుందని, దానికోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 100 రోజుల్లో ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్లపైనే దృష్టి పెట్టాలని, 2019లో వచ్చిన దానికన్నా ఈసారి ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు అధికంగా వచ్చేలా కృషి చేయాలన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ ముఖ్య నేత కమల్నాథ్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఆయన తనయుడు చింద్వారా ఎంపీ నకుల్నాథ్, మరో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని సమాచారం. ప్రస్తుతం వీరంతా భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. బీజేపీలో చేరే అవకాశాలను కమల్నాథ్ తోసిపుచ్చడం లేదు. అదే సమయంలో తాను మోదీని కానీ అమిత్ షాను కానీ కలవలేదని స్పష్టం చేస్తున్నారు. విలేకరులు ఊహాగానాలు చేస్తున్నారని, చేరేది ఉంటే తప్పకుండా చెబుతానని కమల్నాథ్ స్పందించారు. నకుల్నాథ్ ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ గుర్తును తొలగించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతాలో కమల్నాథ్, నకుల్నాథ్ల ఫోటో పెట్టి జై శ్రీరామ్ అని రాశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కమల్నాథ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహార భద్రతా శాఖ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో తెలుపు, నీలం రంగులో పీచు మిఠాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇది తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్థితి ఉండడంతో పిల్లలు, యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇటీవల పుదుచ్చేరి బీచ్లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఆ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు వాటి శాంపిళ్లను పరిశోధనల కోసం ల్యాబ్కి పంపించారు. క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే రొడమైన్ B అనే రసాయనం కలుపుతున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. రాజకీయ అస్థిరతకు పేరుగాంచిన పాకిస్తాన్లో మరో కలకలం రేగింది. ఇటీవల ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ రావల్పిండి డివిజన్ చీఫ్ కమిషనర్ లియాఖత్ అలీ చెత్త బాంబు పేల్చారు. ఇందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫయాజ్ ఐజా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికిందర్ రజా పూర్తిస్థాయి పాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు నిరసనగా ఇమ్రాన్ ఖాన్